వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవే అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం 1000 కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతిరోజు రైతులు మేఘాల వైపు దీనంగా చూస్తున్నారు. వానదేవుడు ఎప్పుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు రైతులు మేఘాల వైపు దీనంగా చూస్తున్నారు. జూన్ ఆఖరుకొచ్చినా తెలంగాణలో వర్షాలు ఇంకా మొదలు కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జూన్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 56.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే తెలంగాణలోని 30 జిల్లాల్లో 42% లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటి వరకు 3 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన 30 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 12 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. 226 మండలాల్లో లోటు వర్షపాతం, 236 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.